ఒకటేసారి అన్నీ కవర్ అవుతుంది. నీడ ఉన్నదా కారుకుంటూ ఓటేయాలి, జీవనాన్ని గెలిపించాలి. ఇంతే కోటీశ్వరులాగా బతకాలి రైతులు అంటే కారుకుంటూ ఓటేయాలి, జీవనాన్ని గెలిపించాలి. ఈ అవకాశం ధన్యవాదాలు. ఇప్పుడు మన డైనామిక్ ఎమ్మెల్యే జీవనాన్ని గారిని మాట్లాడుతుందని కోరుతున్నాం. ఈరోజు ఎన్నికల ప్రచారంగా భాగంగా మన విలేజ్కి వచ్చినటువంటి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారికి, ఇక్కడికి వచ్చేసినటువంటి గొట్టుపుక్ల అక్క చెల్లెలకు అన్నదమ్ములకు అందరికీ పాదాభివందనాలు. మరి అందరూ కూడా ఎన్నికల ప్రచారంగా భాగంగా గొట్టుపుక్లకు రావడం జరుగుతుంది. వాళ్ళు వచ్చి ఏదేదో మాట్లాడుతున్నారు, అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. అటువంటి అబద్ధ ప్రచారాన్ని మీరు దయచేసి నమ్మకండి. మేమేం చెప్తున్నామంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇది చేయలేదని తిడుతున్నారు, కానీ మా సంస్కృతి కాదు. మా టీఆర్ఎస్ పార్టీకి ఒక సంస్కృతి సాంప్రదాయం, మాకు ఒక పద్ధతి ఉంది. మేము ఎవరిని తిట్టాం, మాకు తిట్టవలసినటువంటి పనులు అవసరం లేదు. మేము గొట్టుముక్ల గ్రామానికి కానీ ఆర్మూర్ నియోజకవర్గానికి కానీ అన్న ఏం చేసిండో అందరికీ తెలుసు. అభివృద్ధి మీకన్నా ముందటే ఉంది, మీ మనస్సాక్షికి ప్రతి ఒక్కరికి తెలుసు. అభివృద్ధి జరిగిందా లేదా అన్నటువంటి విషయం మీ అందరికీ కన్న ముందటే ఉంది. ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళలాగా మేము చెప్పాం, మేము చేసిన పని చెప్తున్నాం. మేము పింఛన్లు ఇచ్చినాం, మేము రైతు బంధు ఇచ్చినాం, రైతు బీమా ఇచ్చినాం అని మేము గర్వంగా చెప్తున్నాం. మేము మళ్ళీ గొట్టుపుక్లకు అన్న మూడోసారి గెలిస్తే 15 లక్షలతోటి కమ్యూనిటీ హాల్ కి మన కొబ్బరికాయ కొట్టడం జరిగింది. దానికి 50 లక్షలతో కంప్లీట్ చేస్తా అన్నాడు. మొన్న బ్రిడ్జ్ కు 10 కోట్ల రూపాయలు, బ్రిడ్జ్ 2,95,00,000 బ్రిడ్జ్ కు శాంక్షన్ అయింది శివాలయం దగ్గర. అది కంప్లీట్ చేస్తామని మేము చేస్తున్నటువంటి పనుల గురించి చెప్తున్నాం. మేము అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. టీఆర్ఎస్ పార్టీ అనేది ఒక క్రమశిక్షణ కలిగినటువంటి కేసీఆర్ ఆధ్వర్యంలో నడుస్తుంది. అన్న తిడుతున్నారంటే జీవన్ రెడ్డి గారు మా యువకులకి రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నా. మాకేం చెప్తారంటే, తమ్మి నేను ప్రజలకు సేవ చేయడానికి, జీతాలు లెక్క పనిచేయడానికి రాజకీయాల్లోకి వచ్చిండ్రా. నాకు ఎవరిని తిట్టవలసిన పని లేదు, ఎవరిని ఏం చేయాల్సిన పని లేదు. నేను అభివృద్ధి చేసిన, నేను కుటుంబ సభ్యుని కేసీఆర్ గారికి, మరి వారి యొక్క ఇంటి సభ్యుని నేను మరి 100 కోట్లు తెచ్చి ఇంకా ఈ ఆర్మూర్ని డెవలప్ చేస్తా అని చెప్తున్నాడు. మేము జరిగిన అభివృద్ధిని గురించే మాట్లాడదాం. ఇప్పుడు కూడా అన్న మేము 600 మెజారిటీ వచ్చింది పోయినసారి లాస్ట్ ఎలక్షన్ లో. ఇప్పుడు 1000 ఓట్ల మెజారిటీ మీకు ఇస్తామని తెలియజేసుకుంటున్నామన్నా. ఇక్కడ కరుడు కట్టినటువంటి కార్యకర్తలు ఉన్నారన్నా. మన అంతా 1000 ఓట్ల మెజారిటీతో మిమ్మల్ని గెలిపించుకొని మూడోసారి ముచ్చటగా మిమ్మల్ని మంత్రిగా చూస్తామన్నా. జై టీఆర్ఎస్, కారు గుర్తుకే, కారు గుర్తుకే. అక్క చెల్లెలకు, అన్న తమ్ములకు బోనాలతో, బతుకమ్మలతో, డీజే సప్పులతో, కోలాటాలతో స్వాగతం పలికిన మా అక్క చెల్లెలకు, అన్న తమ్ములకు, యువకులకు, కుల సంఘాల సభ్యులకు చేతులెత్తి హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నా. వేగమైనటువంటి సర్పంచ్ యువ నాయకుడు మన ప్రవీణ్ గారికి, ఎంపీటీసీ వేగడి సత్యమ్మ రవి గారికి, యువజన నాయకులు శ్రీకాంత్ గారికి, మాజీ ఎంపీటీసీ గంగన్న గారికి, ఉప సర్పంచ్ సుజాత గారికి, సీనియర్ లీడర్ పెద్దన్న రాజేశ్వర్ గారికి, ఎక్స్ ఎంపీటీసీ గంగాధర్ గారికి, గ్రామ అధ్యక్షులు రాజారాం గారికి, శ్రీకాంత్ గారికి, ప్రశాంత్ గారికి, సంజయ్ గారికి, భూమాయ్ గారికి, నవీన్ గారికి, సురేష్ గారికి, గంగాధర్ గారికి, ఎర్రన్న గారికి, గొల్ల ఎర్రన్న గారికి, నక్క గంగారెడ్డి గారికి, కందూరు గంగాధర్ గారికి, మోహన్ గారికి, వై కుమార్, టి రాజేందర్ గారికి, అశోక్ గారికి, సర్కెల గంగాధర్ గారికి, చెప్పాలంటే మోతే పెద్దరాజ్ గారికి, చెప్పాలంటే గొట్టుముగ్గుల ఊరంతా నా చుట్టాలి. పైన ఉన్నోళ్లకు ఈ ప్రోగ్రామ్ ఇంత మంచి ఆర్గనైజ్ చేసినటువంటి మన ప్రవీణ్ గారికి, వారితో ఉన్నటువంటి యువజన నాయకులకు, మరియు వాళ్ళ చుట్టాలకు, మీ చుట్టాలకు, నా చుట్టాలకు, మనందరికీ చేతులు ఎత్తే హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. లేకపోతే అడుగుతారు నా పేరు చెప్పలేదు అంటారు. అంతేనా? ఈరోజు మీ గ్రామానికి వస్తే శివుడు దర్శనం సెంటిమెంట్. ఆడ కొబ్బరికాయ కొట్టిందంటే
వారు వన్ సైడ్. అక్క చెల్లెలు చూస్తే శివుడు గుడిగా నుంచి హనుమంతుడు గుడి దాకా లైన్ పట్టింది, అంతమంది వచ్చింది. మా అమ్మల ముసలి అమ్మలు అందరూ వెనుక బండి ఎక్కించుకొని వచ్చింది, నడవలేకపోతుంది. కాబట్టి ఈ రోజు తెలంగాణ వస్తే ఏమొస్తాయని చెప్పి అన్నారు. తెలంగాణ వస్తే మన కొట్టిముక్కల గ్రామానికి వికలాంగులకు దాదాపుగా వికలాంగుల పింఛన్లు 41 మందికి వచ్చినాయి. ఆ వికలాంగులైనటువంటి మచ్చర్ల గంగాధర్, అసది హర్షదిత్, కారం సాయిలు, మచ్చ హర్షిత్ ఇంకా 40 మంది శివుడి గుడి కంటే ముందు వచ్చి నిలబడ్డారు. యాడికి పోతున్నామన్నా అన్నారు. గొట్టుముక్కలకు పోతున్నా, మా అక్క చెల్లెల కడుపుల తలకాని పెట్టడానికి పోతున్నా, నన్ను ఆశీర్వదించమని అడగనికి పోతున్నా, చేసిన పనులు చెప్పనికి పోతున్నా, రాసుకొని వచ్చిన ఇచ్చేది చెప్తా, ఇవ్వబోయేది చెప్తా, రానెళ్ళు ఉంటే కొద్దిగా కయ్యం కూడా అనేస్తా. వాళ్ళు కూడా ఉంటారంటే అన్నా మేము 40 మంది వికలాంగులు ఉన్నాం, మా కన్న తల్లిదండ్రులు మాకు రూపాయి ఇస్తలేరు, కానీ నెలకు మా పెద్ద కొడుకు కేసీఆర్ 4,000 పదాలు ఇస్తా ఉన్నాడు, 1,60,000 మా వికలాంగులకు 40 మందికి ఇస్తా ఉన్నాడు. అందుకోసమే మేమంతా సార్కేస్తాం, కారుకేస్తాం, కేసీఆర్కి వేస్తాం, నిన్నే గెలిపిస్తామని చెప్పారు వికలాంగులు. అంతేనా? వికలాంగులకు 4,000 పింఛన్లు ఇస్తుంది మనమేనా? మరి సప్పుడు ఏరు, సప్పట్లు కొట్టరు, నిర్వటరా? వికలాంగులు దాదాపుగా 41 మంది మన ఒక్క గ్రామంలోనే ఉన్నారు. వాళ్ళ పేర్లు చెప్పన్నా, చెప్పకపోతే మీరు ఈ వికలాంగులు ఓలగత్తున్నాయి తెలుస్తలేవు. ఈ పైసలు కావా? తెలంగాణ వస్తే ఈ వికలాంగులకు 4,000 ఇచ్చింది వాస్తవం కాదా? పుట్ట సాయిలు, ఆనూరు ముత్తమ్మ, నాగమణి, చిన్న పల్లెన్న, కందూరు పుష్ప, నర్సుబాయి, గంగారం, పట్టు హనుమన్లు, సాయిలు, జ్యోతి, జాయ్ కుమార్, బేగర్ ముత్తన్న, రాయికాల భవాని, గంగధర్, కుంటల్ల గంగమణి, సరికల సాయిలు, రాజలక్ష్మి, గుండారం నవీన్ కుమార్, సరికల సిద్ధయ్య, తారం రాధిక, కందూరి మహేష్, కూట్ల గంగారం, ప్రవీణ్, పావగౌర్ గంగారం, పోసెట్టి లావణ్య, గోదల మానస, పడమటి శ్రీనివాస్, పులింటి హనుమందాస్. మీ ఇంటి పక్కకున్న వికలాంగులు కారా సప్పుడు చేయరు? మరి మేము వాళ్ళకి 4,000 ఇస్తుంది వాస్తవం కాదా? వాళ్ళ తల్లిదండ్రులకు ఇబ్బంది లేకుండా నడువరానులకు, వినరానులకు, చూడలేనులకు 4,000 ఇస్తే మంచిది కాదా? మాకు పుణ్యం రాదా? వాళ్ళంతా మాకే ఓట్లు గుర్తారా? అదేవిధంగా తొర్లికొండ భోజన, సాయనల్ల మధుకర్రావు, నీరడి శ్రీనివాస్, మార్గని భూమన్న, కోటూరు రాజు, గట్టు జ్ఞానేశ్వర్, అసలు సంస్కృతి, కనిగరపు కిష్టయ్య, అమంతు నర్సుబాయి, గంటు సమ్మెలత, వీళ్ళందరికీ పింఛన్లు ఇచ్చిన వాస్తవం కాదా? ఇదే కాదు, ఈ ఒక్క గ్రామంలోనే 562 మందికి 2,000 పదాలు చొప్పున సంవత్సరానికి 11,74,000 చొప్పున సంవత్సరానికి 1,41,00,000 చొప్పున 10 సంవత్సరాల్లో 10,50,00,000 ఇచ్చిన వాళ్ళంతా ఇంటున్నారు, రాని వాళ్ళంతా నాతో కయ్యమని ఎక్కిరు. ఈ 563 మందికి నెలకు 2,000 రూపాయల పింఛన్లు కేసీఆర్ ఇవ్వకపోతే మీ జేబులు ఖాళీ కావా? మీ అమ్మా బాబుకు మీరు పైసలు ఇవ్వద్దా? మీ అత్త మామకు మీరు పైసలు ఇవ్వద్దా? మా కోడళ్ళ సంచులు ఖాళీ కావా? ఇదే పైసలు 10,57,00,000 కాదు. గొట్టి ముక్కల ఊర్లలో ఈ గ్రామంలో అత్త కోడళ్ళ మధ్య సంబంధాలు బాగుపడ్డాయి. అత్తమ్మా బాగున్నవా అంటారు కోడలు పిల్లలు. ఎందుకంటే అత్త సంచి నిండా పైసలు, నెలకు 2,000. మామయ్య గోళీలు వేసుకున్నావా అంటారు. శనివారం రాగానే అంటారు మామయ్య గోళీలు వేసుకున్నావు అనగానే మటన్ తీసుకొని వస్తారు. హైదరాబాద్ నుంచి పిల్లగాడు రాగానే అమ్మ బాబు దగ్గరికి ఎవరు పోతలేడు, తాత ఈ దగ్గర పోతారు, సంచి కాలి గుంజుతారు 2,000. పుట్టింటి బిడ్డ అన్న మధుర దగ్గర పోతలే, అమ్మ బాబు దగ్గర పోయి పుట్టింటి పట్టు చీర తీసుకొని పోతుంది. ఈ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పింఛన్లతో రాలేదా? ఈ పైసలు మీ ఎమ్మెల్యే జీవన్ తేలేదా? 11 కోట్ల రూపాయలు 11 లారీల పైసలు మీకు వచ్చినాయి వాస్తవం కాదా? వికలాంగులకు పింఛన్లు ఇచ్చింది వాస్తవం కాదా? అన్నం పెట్టినడికి సున్నం పెడతారా? వికలాంగులు నాకు అయ్యరా? వాళ్ళు వీళ్ళు కలిపితే 650 మంది, మంచికి 10 కోట్లు, అత్త మామ తాత ఆయి అన్న కొడుకు వదిన చెల్లె బావ 10 మంది వేస్తే 1000 కోట్లు నాకు రావా? నా మెజార్టీ 1000 రాదా? మొన్న 600 ఇచ్చింది, ఇప్పుడు అందరు గారు తెందిస్తారు.
ఈ మా అక్క చెల్లెల నవ్వు ముఖాలు చూస్తే 1000కి ఒక్క ఓటు తక్కరాదు నాకు. అంత మంచి నవ్వు ముఖాలు, ప్రతి ఇంట్లో సంతోషం, ప్రతి గంటలో ఆనందం. లేదా ఈ ఒక్క గ్రామంలోనే రైతు బంధు ద్వారా 921 మంది రైతులకు 7 కోట్ల రూపాయలు వచ్చినాయి. రైతులు వచ్చిన వాళ్ళు ఇంట్లో రానులు నా దగ్గరకు అయ్యి రైతులకు ఇస్తావా సార్? రైతులకే కాదు, ఇక్కడ ఉన్న ఆడబిడ్డలందరికీ మన ప్రభుత్వం వచ్చిన వెంటనే సౌభాగ్య లక్ష్మి కింద 3000 రూపాయల పింఛన్లు ఇస్తాం. రైతు బంధు రానోళ్ళు, బీడీ కార్మికుల పింఛన్లు వచ్చి రానోళ్ళు, ఇంకా పిఎఫ్ లేనోళ్ళు, అత్తకొచ్చి కోరకు రానోళ్ళు ఉంటే ఇక్కడ అక్క చెల్లెలకు 3000 రూపాయల పింఛన్ ఇస్తాం. గెలుస్తాం అంతేనా? ఇంతే కాదు, భర్త చనిపోతే భార్యను పట్టించుకున్నవారు లేడు, భార్య చనిపోతే భర్తను పట్టించుకున్నవారు లేదు. అట్లాంటిది ఈ యొక్క గ్రామంలో భార్య చనిపోతే భర్త, భర్త చనిపోతే పిల్లలకు 21 మందికి 5 లక్షల రూపాయలు ఇచ్చాం. వాస్తవం కాదా? ఎంత ఇచ్చాం? 5 లక్షలు చనిపోయిన వారిళ్లలో ఇచ్చాం. చనిపోయిన తెలదా? కాంగ్రెస్ బీజేపీ పట్టించుకున్నాడా? గాలివ ఎట్టి గంగాధర్, అల్లరి నాగేశ్వర్, దాత్రి ఆడెల్లి ఇంట్లో చనిపోయినప్పుడు కాలేరు శ్రీనివాస్, సంగం రవీందర్, కారం అప్పులు, నీరడి లక్ష్మణ, బేగర్ పల్లెన్న, సాకలి లక్ష్మీబాయి, బండి రాజన్న, కారం నడిపి భూమన్న, సాకలి శ్రీనివాస్, సరికెల భూలక్ష్మి, మాచల్ల నరేష్, తారం గంగమణి, దాత్రిక నారాయణ, తొర్లికొండ, సాకలి పోషెట్టి, ముప్పాడి సాయిరెడ్డి, దేవినేని సరస్వతి, బారుకుంట గంగబాయి, బారుకుంట దేవుబాయి ఇంట్లో చనిపోతే వాళ్ళ భార్య పిల్లల్ని పట్టించుకొని 48 గంటల్లో 5 లక్షలు ఇచ్చింది మీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కాదా? వారిని ఆపదలో ఆదుకున్నది వాస్తవం కాదా? కాంగ్రెస్ బీజేపీ ఎప్పుడైనా వచ్చిందా? వాడి ముఖం మీకు తెలుసా? ఈ బీజేపీ ఎవరైనా చనిపోతే వచ్చిందా? మీ పెళ్లి పేరంటాలకు వచ్చిందా? మీరు దవాఖానాలో ఉంటే వచ్చిందా? 21 మంది చనిపోయినప్పుడు వాళ్ళ ఇళ్లలో 5 లక్షలు ఇచ్చింది ఎవరు? మన ముఖ్యమంత్రి కేసీఆర్ కాదా? వాళ్ళ పిల్లల్ని ఆదుకున్నది వాస్తవం కాదా? 21 మంది నా కుటుంబాలు నాకు ఓట్లు వేయా 5 లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళ పిల్లల చదువులకు పైసలు కట్టించి అప్పులు కట్టించినందుకు మంచికి 20 ఓట్లు వేయరా? 20 ఓట్లు వేస్తే నాకు 1000 ఓట్లు రావా? అన్నం పెట్టినరికి సున్నం పెడతారా? అదే విధంగా గొట్టి ముక్కల గ్రామంలో ఏ ఒక నా అక్క చెల్లె నెత్తి మీద బిందెత్తుకొని పోవద్దని ప్రతి ఒక్క అక్క చెల్లెకు నల్లా నింపితే నీళ్ళిచ్చి మీ అందరి ఇళ్లలో నీళ్ళిచ్చింది వాస్తవం కాదా? 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 సాకలి ముత్తెన్న ఇంటి ముంగట ఒక పాత బోరింగ్ ఉంటుంది. సాకలలో ముత్తెన్న ఇంటి ముందట ఒక పాత బోరింగ్ లేకుండానా? మీకు కొట్టి కొట్టి చప్పలు నొత్తే మంచిగా ఉంది. హనుమాన్ టెంపుల్ దగ్గర ఇంకొక బోరింగ్ లేకుండానా? మీకు కొట్టి కొట్టి అత్తా కోడల మధ్య పంచదైతే మంచిగా ఉండే మీకు. లేకపోతే సపట్టు కొట్టారు మరి కింది నల్లాలు ఫిట్ చేస్తే. మీ ఒక్క గ్రామంలోనే 510 ఇండ్లకు 6 కిలోమీటర్ల పైపు లైన్ ఊరంతా వేసి గల్లీలో లేసి మీ అందరికి మంచి నీళ్ళు ఇచ్చింది వాస్తవం కాదా? మరి సప్పట్లేదు కొట్టరా? గెలిపియ్యరా? మళ్ళా గెలిపియ్యరా? గెలిపించుడనా? మరి అదే కాకుండా ఈ ఊర్లో యాదవులు ఉన్నారా? కురుమలు ఉన్నారా? 51 మందికి 20 కొర్రలు ఒక పొటేలు చొప్పున 63 లక్షల కుళ్ళ గొర్రెలకు ఇచ్చింది వాస్తవం కాదా? ఆరు ఒక చిన్న గొర్రె పిలిచిన గొంగడేసిపోతారు. ఇప్పుడు తెత్తారుగా, అది కూడా తెత్తలేరా? వాళ్ళకి 51 మంది మంచికి 20 ఓట్లు ఎత్తే 1000 ఓట్లు రావా? వస్తాయా? రావా? తింటారు, కూర్చుంటారా? యాది మడతారా? అన్నం పెట్టినడికి సున్నం పెడతారా? ఇదే కాదు, మీరు దవాఖానాలో ఉన్నప్పుడు, మీరు పరేషన్లలో ఉన్నప్పుడు, మీ మోకాళ్ళ చిప్పల ఆపరేషన్లు అయినప్పుడు, కడుపు నొప్పి అయినప్పుడు, హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఒక్క గట్టి ముక్కల గ్రామంలో 124 మందికి దవాఖానాలో డబ్బులు ఇచ్చి 32 లక్షల 17,000 ఇచ్చింది వాస్తవం కాదా? అది మన ముఖ్యమంత్రి కేసీఆర్ సీఎం రిలీఫ్ ఫండ్ ఇయ్యలేదా? బీజేపీ ఇచ్చిందా?
కాంగ్రెస్ వాడు ఇచ్చిందా? మీ దావకాలలో మాట్లాడిచ్చిందా? ఎవరైనా చనిపోతే వచ్చిందా? మీ మంచి చెడుకు ఉన్నారా? మీ పెళ్లి పేరంటాలకి బీజేపీ వచ్చిందా? ఎప్పుడన్నా వాళ్ళకి అడ్రస్ తెలుసా? గొట్టి ముక్కుల హనుమాన్లు తెలుసా? శివాలయం తెలుసా? ఈ స్కూల్ తెలుసా? ఈ గల్లీ తెలుసా? ఈ గల్లీ పెద్ద ఎవరైనా వచ్చిందా? వారి ముఖం మీకు తెలుసా? మీ ముఖం బీజేపీ కాంగ్రెస్ తెలుసా? తెలిసింది ఎవరు? మీలో ఒక వ్యక్తిగా, మీ బిడ్డగా, మీ ఇంట్లో సమస్యలు తీర్చే విధంగా నేను ఒక నౌకరు పని చేసి మీకు పని చేసింది వాస్తవం కాదా? గొడ్డు మిక్కులకు లిఫ్ట్ తీసుకొచ్చింది వాస్తవం కాదా? ఎన్ని పనులు నేను చేస్తున్నా. ఇదే కాదు 906 మంది ముసలిలకు కంటి పరీక్షలు చేయించింది వాస్తవం కాదా? 906 మందికి ఇచ్చి 141 మందికి కళ్ళద్దాలు ఇయ్యలేదా? పచ్చకామరున్న బీజేపీ కాంగ్రెస్ కూర్చుని ఇది వాస్తవం కాదా? వీటితో పాటు మాదాపూర్ నుండి వల్లాపూర్ గోయా గొట్టి ముక్కుల 2 కోట్లు పెట్టి డాంబర్ రోడ్ తెచ్చింది నేను కాదా? ఈ బీజేపీ అంటుడు జీవన్ రెడ్డి నువ్వు ఏం చేసినవురా అంటుండు. నన్ను ఇష్టం వచ్చినట్టు తింటుండు. నన్ను సంపుతా గుద్దుతా అంటుండు. నా బిల్డింగ్ గూడ కొడతా అంటుండు. మొన్న కేటీఆర్ వచ్చినప్పుడు కింద పడితే వాడు సత్య పీడబోతుండే అంటుండు. మీ అందరు ఆశీర్వాదం ఉంటే నేను సస్తానా? కింద పడితే శివుడు లేడా? శివుడు ఆజ్ఞ లేని నాకు సీమన్న కుడుతుందా? వాడు బీజేపీ అంటుడు. మొన్ననే ఇంకా కొద్ది కింద పడితే ఆయన పీడబోతున్నా పోతారా? అట్లా అంటారా ఎవరైనా? గిన్ని పనులు చేసిన ఉత్తాన పోతాడా? వాళ్ళందరూ ఇట్లా మాట్లాడుతున్నారు. మీకు దయత్తలేదా నా మీద? అదే విధంగా కళ్యాణ లక్ష్మి ద్వారా ఈ యొక్క గ్రామంలో ఏ ఒక చెల్లె పెళ్లి గానాలు ఉండే 76 మందికి అక్క చెల్లెలకు పెళ్లిని చేసింది వాస్తవం కాదా? ఆడబిడ్డలకు 1,01,116 రూపాయలు ఇచ్చి వారందరికీ పెళ్లిళ్ళు చేసిన మాట వాస్తవం కాదా? పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు హైదరాబాద్ లో ఉన్నారు. భార్య భర్త ఇయ్యమంది నెలలు డిచ్ పెళ్లిళ్ళు ఉన్నారు. కట్నం తీసుకున్న వాళ్ళు ఇంటామనుకున్నారు. నా పెళ్లి నవంబర్ 30 తారీఖు ఉంది. ఎవరు వేయాలా మరి? మీరు వెయ్యరా నా పెళ్లి? నాకు ఓటు వెయ్యరా? నన్ను గెలిపియ్యరా? 76 మంది ఓళ్ళకు అర్థమవుతుంది. ఓళ్ళు పడేరు ఊర్లని అనుకుంటురా? 76 మంది పేర్లు ఏమిటా? నేమూరు నిగిత, తుంగన్న, సంగీత, పరమటి, ప్రణీత, ముప్పారి, పూజిత, కాల్వ రూప, సిమ్రాన్ బేగం, కరిప దివ్య, కోట శివ, సంయుక్త, కాల్వ శిరీష, అసది హరిక, శ్రీపతి గౌతమి, మంక వందన, కరవాకిల, పేకరి సంజన, గోదాల, పూజిత, మరకట్టి, భూలక్ష్మి, సరికెల స్నేహ, బోడమిది, చైనజ, పారుకుంట, నవతి, పద్మతి, హరిపి పెళ్లిళ్ళు చేసింది నేను కాదా? 1,01,116 ఇయ్యలేదా? మరి మౌనిక, కౌరం, సైజన్య, అనంతగిరి, సుజాత, అన్నం, రచన, కట్టు స్వాతి, అసదు రేవతి, కట్టు రవలి, మాచంద్ర, మౌనిక, హరిసోనే, కందూరి మానిష, వెల్మల వరలక్ష్మి, అసలు నిఖిత, చిత్త వనిత, లక్క మౌనిక పెళ్లి చేసింది నేను కాదా? మరి లక్ష తీసుకొని ఇంట్లో కూర్చుంటారా? మరదలు అన్న వదిన పెళ్లి చేసుకున్న మగడు భార్య నాకు ఓట్లు వేయరా? వేస్తారా? వేయరా? చిత్తం వనిత, అసలు నిఖిత, నలక్కంపల్లి, మౌనిక, తూర్పు రమ్య, బండి రోజా, కట్టు రమ్య, సరికెల సింధుజ, మురుగల శివాని, నీరడి వాణి. అమ్మ ఇంకా చదవాలనా? అద్దా మరి నాకు ఓట్లెత్తనే చదవ. మరి టీవీలలో యూషన్ వస్తారు. వీడికి టీవీలలో యూషన్ వస్తారు. ముప్పారి నవనీత, కట్టు మీద పద్మ, సోని, వరలక్ష్మి, దశలక్ష్మి, సిన్నింగోల సుప్రియ, గొంటి సరిత, పేదపల్లి ఆమని, రుమ్మ లక్ష్మి, కట్టు లలిత, ముప్పని రంజిత, బేకర్ అఖిల, సరిగల మనిష, మోత రచన, దాసల్ల శృతి, తొల్లికొండ దివ్య, గంధం గంగోత్రి, యాత రవలి, యాత సుప్రియ వీళ్ళందరి పెళ్లిళ్ళు చేసింది వాస్తవం కాదా? సారాసరి వల్ల గిన్ని పనులు నేను చేసిన, ఇంతమందికి డబ్బులు ఇచ్చిన, ఇంతమందికి కళ్యాణ లక్ష్మి ఇచ్చిన, ఇంతమందికి పెన్షన్లు ఇచ్చిన, ఇవే కాకుండా కుల సంఘాల భవనాలకు 300 ఫంక్షన్ హాల్, కౌండ్ల ఫంక్షన్ హాల్, పద్మశాలి ఫంక్షన్ హాల్ వాళ్ళందరికీ ఫంక్షన్ హాల్ కట్టించిన. నందిపేట్ల, ఆరుమూరుల, మాట్లూరుల వాస్తవం కాదా? 300 కాపులకు మారికి పంటలు కడతలేనా? మైనార్టీ ఫంక్షన్ హాల్ కడతలేనా? పద్మశాలి ఫంక్షన్ హాల్ కట్టలేదా? గూడెళ్ళని కట్టలేదా? కౌండెళ్ళని కట్టలేదా? 27 ఫంక్షన్ హాల్. ఇటు కళ్యాణ లక్ష్మి, అటు షాదీ ఖాన్. మంచిది కాదా? బంజర భవనం కూడా కట్టించిన ఆడిమాడి పిల్ల వాస్తవం కదా? బంజరలు లేరా? 2 కోట్లు ఇవ్వలేదా?
మీరు అడిగి రాలేదా? ఆడ మనం పువ్వ తినలేదా? మిగతా గట్టి ముక్కల మంచిగా కూడా నిర్మాణం చేస్తామని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మహిళా భవనంకి 5 లక్షలు, యూత్ భవనంకి 5 లక్షలు, యాదవ సంఘంకు 5 లక్షలు, మున్నూరు కాపు కమ్యూనిటీకి 10 లక్షలు, ట్రాక్టర్ అసోసియేషన్ భవనంకు 5 లక్షలు, గొల్ల గురువ సంఘ భవనంకు 10 లక్షలు, కళ్యాణ మండపంకు 10 లక్షలు, మాల సంఘ భవనంకు 5 లక్షలు, మాదిగ సంఘ భవనంకు 5 లక్షలు, రాజన్న గుడి కంపౌండ్ వాళ్ళు ఎస్సీ వాడ 3 లక్షలు, లక్ష్మీ నరసింహస్వామి గుడి కంపౌండ్ వాళ్ళు 3 లక్షలు, బంజార సంఘ భవనం 3 లక్షలు, గౌడ కమ్యూనిటాలు 3 లక్షలు, వేద కమ్యూనిటాలు 3 లక్షలు, రైతు వేదిక 22 లక్షలు, ట్రాక్టర్ 9 లక్షలు, వైకుంఠధామం 12.5 లక్షలు, ఈ గ్రామానికి అంతర్గత సీసీ రోడ్లకు 60 లక్షలు. ఇప్పటి వరకు ఈ గ్రామ పంచాయతీకి వచ్చిన డబ్బులు 3.5 కోట్ల రూపాయలు. నా గుంతునొత్తుంది, మీకు మాత్రం ఖాయం తెలియదు. వస్తుందా? గిన్ని చేసిన మీలో ఒక వ్యక్తిగా ఉన్నా, మీ కుటుంబ సభ్యుడిగా ఉన్నా, మీరు పిలిచిన పెళ్లికి వచ్చినా, తొట్లకు వచ్చినా, మీ పేరంటాలకు వచ్చినా, ఎవరన్నా చనిపోతే పలకరించినా, మాట్లాడించినా, నా ఇంటికి వస్తే చాయ్ వేసినా, మీ ఇంటికి వస్తే అందరు నాకే ఓట్లేస్తారా? అందరు నన్నే గెలిపిస్తారా? గెలిపించడంతా ఒక్కసారి చేతులు ఎత్తే నేను పోతాయి. 2 చేతులు గీడ కూర్చున్నారు, 2 కీళ్ళు, కాళ్ళు కాళ్ళు కీళ్ళు కీళ్ళు, పెట్టి ముక్కల ఊర్లలో అంత కాళ్ళు, హోటల్ కాడలు, స్కూల్ పిల్లలు, 2 చేతులు, 2 అక్కడికి ఎత్తుతలు కింద కూర్చున్నాను, 2 చేతులు ఎత్తుతే హోటల్. జై తెలంగాణ. మనమేం గుర్తు? కారు గుర్తట 1వ నంబర్ మీద వచ్చింది. ఎంత? నా నంబర్ ఎంత? 63 నంబర్ 1, అభివృద్ధిలో నంబర్ 1, అక్షయ తృతీయ నంబర్ 1, అక్షరాల ఆశన్న గారి జీవన్ రెడ్డి నంబర్ 1. నా నంబర్ 1 బ్యాలెట్ బాక్స్ లో 1వ నంబర్ మీద గుద్దండి. 1వ నంబర్ ముద్దు, ఇంకో నంబరు వద్దు. 1వ నంబర్ ముద్దు, ఇంకో నంబర్ వద్దు. అందరాలే 1వ నంబర్ ముద్దు, ఇంకో నంబర్ వద్దు. 1 డబ్బా మీద నాదే ఫస్ట్ ముఖం. పాడిపోయిన ముఖాలని కింద ఉంటాయి, ఆడిపోయినాయి, పాడిపోయి. కాంగ్రెస్ బీజేపీ అంతా మంచిదేనా? ఏం రాయమంటాం వల్ల? రాజు ప్రశాంత్ ఏం పేరు? ఇంకోటి అజయ్ గారు చంద్ర మళ్ళా నుంచి సార్ మేము ట్రిపుల్ రైడ్ వస్తున్నాం సార్, మాటూరు మానిక్ పంట చెక్క కాడ మంచుకొక బీరు తాగేస్తున్నాం సార్. మళ్ళా పోలీసులు పట్టుకున్నారు సార్. 12:30 పన్నావా సార్? అరే పన్నాడు చెప్పు. ఈ బాధ భరించలేక కొట్టి ముక్కల గ్రామంలోని పిల్లగాళ్ళంతా లైసెన్స్ అప్లై చేసుకోమని చెప్పి మొత్తం 120 మందికి లైసెన్సులు ఇచ్చింది. వాస్తవం కాదా? ఆ పిల్లగాళ్ళంతా నాకే వేటయ్యారా? వేస్తారా? వేయరా? సార్ బాగానే ఇచ్చిన మళ్ళా ఏమిస్తా ఉంటారు. ఎంత ఇక్కడ ఉన్న అక్క చెల్లెళ్ళందరికీ దొడ్డు బియ్యం పనిచేసి సన్న బియ్యం ఇస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏమిస్తాం? రేషన్ కార్డు వాళ్ళందరికీ మేనల్లో కూడా సన్న బియ్యం ఇచ్చేస్తాం. ఓకేనా? అదే విధంగా ముసలిళ్ళు వచ్చిర్రా, బీడీ కార్మికులు ఉన్నారా, వృద్ధులు ఉన్నారా, 100 మహిళలు ఉన్నారా, వాళ్ళకి పింఛన్ ఎంత వస్తుంది? మరి 16 రూపాయలు మీరు మిగుతారా? 2000 అంటారు. 2016 రూపాయల పింఛన్ మన గ్రామంలో వచ్చే ముసలిళ్ళకు, వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు 5000 రూపాయలు చేస్తా. ఎంత? మీ అత్తకు అత్తలేనా? మరి కయ్యమంటలే ఎంత ఇస్తా? ముసలమ్మ కూర్చొని నువ్వు మాట్లాడకపోతే ఇయ్యాలి బంద్ చేస్తా. ఎంత ఇస్తా? వికలాంగులకు ఎంత ఇస్తా? 4000 రూపాయలు పింఛన్ 6000 ఇస్తాం. కేసీఆర్ సిలిండర్ పుట్టి కొట్టు ముక్కల ఇక్కడున్న అక్క చెల్లెళ్ళందరూ ఎంతకిస్తాం? బీజేపీ సిలిండర్ పుట్టి ఎంత? కాంగ్రెస్ సిలిండర్ పుట్టి ఎంత? ఎవరు కిటికీలు తగ్గకపోతే ఇంకోటి తర్వాత పింఛన్ మనం ఇస్తే సిలిండర్ పుట్టికి తోసుకపోతారు దొంగలు. వాస్తవం కాదా? మన కేసీఆర్ సిలిండర్ పుట్టి
కొట్టి ముక్కులలో ఎంతకిస్తా మరి సప్పట్లే. అదే విధంగా 15 లక్షల రూపాయలు ఎవరైనా అనారోగ్యంతో బాధపడితే మీ అందరికీ వైద్యం చేయించడానికి ఒక్కొక్కరికి 15 లక్షల వరకు ఇస్తాం. ఎంత ఇస్తాం? రైతు బంధు తీసుకుంటున్న రైతులకు 10,000 నుంచి 16,000 ఇస్తాం. పింఛను రానెల్లుంటే పీడి కార్మికులు కాక అత్త మామలు కాక కోడలి పిల్లకు రాకపోతే ఆడేళ్ళందరికీ సౌభాగ్య లక్ష్మి కింద 3,000 రూపాయల పింఛను ఇస్తాం. ఎంత ఇస్తాం? గిన్నిస్ అసైన్మెంట్ భూములు ఉన్నాయా? అసైన్మెంట్ భూములు ఉన్న వాళ్ళందరికీ కూడా ఉచితంగా పట్టాలు ఇచ్చేస్తాం. మంచిదేనా? మహిళలకు బిల్డింగ్ కూడా కట్టిస్తాం. మీకు దండం పెడతాం, మీ కడుపులో తలకాయ పెడతాం. మళ్ళీ ఆశీర్వదించండి, దీవించండి, గెలిపించండి. కొట్టుముక్కల గ్రామ ప్రజల కోసం 24 గంటలు 365 రోజులు 30 సంవత్సరాలకు మీ పిల్లలకు, మీ తల్లులకు, తల్లి తండ్రుల కోసం ఒక జీతగాడిలాగా పనిచేస్తా అని చెప్తున్నాను. నమ్ముతారా? నమ్ముతే సొమ్ము కనిపిస్తారా? మనదేం గుర్తు, మనదేం గుర్తు, గుర్తుల గుర్తుంచుకో. మనదేం గుర్తు? కళ్యాణ లక్ష్మి తీసుకున్న చెల్లెకు అడుగు, ఒంటరి మహిళ పింఛను అడుగు, కేసీఆర్ కిట్ తీసుకున్న బిడ్డకు అడుగు, రైతు బంధు తీసుకున్న రైతుకు అడుగు, గొర్రెలు తీసుకున్న గొల్లలకు అడుగు, పింఛన్ తీసుకున్న తల్లికి అడుగు. మనదే గుర్తు. మన నంబర్ ఎంత? అభివృద్ధిలో ఆర్మూర్ నంబర్ 1, ఆశన్న గారి జీవన్ రెడ్డి నంబర్ 1, అక్షయ తృతీయ నంబర్ 1, ఓటు నంబర్ 1 కుట్టాలి. అంతేనా? ఒకటే నంబర్ ముద్దు, ఒకటే నంబర్ ముద్దు.